హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా తిరుమల తిరుపతిలో మరో తీవ్ర విషాదం అంటూ మనకొక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక వివరాలకు తెలిపోతాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. తిరుమలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఘటనలో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్లోనే 16వ మలుపు వద్ద ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే జనవరి 12వ తేదీ శుక్రవారం తిరుమల నుండి తిరుపతికి వస్తుండగా బైక్ కంట్రోల్ తప్పి ఎదురుగా వచ్చిన బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో గాయపడిన జ్యోతి అనే మహిళ మృతి చెందింది. అయితే చికిత్స కోసం వెంటనే తిరుమలలోనే సిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరో ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు. మృతురాలు గుంటూరు జిల్లా మాచర్ల ఎర్రగడ్డ వీధికి చెందిన దాసరి జ్యోతిగా పోలీసులు గుర్తించారు. అయితే మృతదేహాన్ని సిమ్స్ ఆసుపత్రి నుంచి రుయా మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. చూశారు కండి, మొత్తం మీదుగా పండగ రోజుల్లో ఘోర విషాద సంఘటన అయితే జరిగిందండి. అయితే బైక్పై వెళ్తుండగా బస్సును ఢీకొట్టడంతో ఆ మహిళ జ్యోతి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు అయితే కోల్పోయింది. ఏదైనప్పటికీ ఇది విషాద సంఘటన అని మనం తెలుసుకోవచ్చు.